భార్యకు హక్కు ఉంటుందిగా కొంచెం ఎక్కువ మాట్లాడడానికి. అది భర్త విని తీరాలి కూడా. మరి దాని అర్థం ఇది కాదుగా, నేను మీకు క్షమాపణ చెప్తున్నానని కాదు. ఎందుకంటే మీ ఈ చట్టం నాకు అర్థమే కాదు, అలాగే ఇది కూడా అర్థం కాదు. మీరు ఈ చట్టం మీద ఎందుకంత నమ్మకం పెట్టుకుంటారో. ఇక ఇంటికి వెళ్దామా? అంటే ఇంత రాత్రి నేను ఇక్కడ పుల్లైస్ కోసం వచ్చానా? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. సరే సరే, ఇక ఇంటికి పద. అన్నట్లు పుల్లైస్ బాకీ పడ్డట్లేగా? పదండి. నాన్నా, నేను మా సేట్కి చెప్పేశాను నాది చిన్న జాతని. నువ్వు చెప్పలేదు, చెప్పాల్సి వచ్చింది. అన్నట్టు ఇది చూస్తే నాకు సంతోషంగా ఉంది. నా కొడుకులో ఈ మాత్రం అవగాహన ఉంది. సర్వస్వం నాశనం కావడానికి ముందే వాడి నిద్రలోంచి మేల్కొన్నాడు. తిట్టండి నాన్న, తిట్టండి. కానీ నాన్న, ఏం చెయ్యాలి? నేను మీలాగా భీమ్లాగా ఆలోచించలేను. మన ఇంట్లోనే చూడండి, రమా కనీసం భీమ్కు ఇప్పుడు తోడుగా నిలబడుతుంది. ఇంకోవైపు లక్ష్మి ఉంది. ప్రతిరోజు గొడవ పడ్డానికి ఏదో కొత్త కారణం వెతుక్కుంటూ ఉంటుంది. అయినా నాకు తెలుసు ఆ గొడవను కేవలం డబ్బుతో మాత్రమే అంతం చేయొచ్చని. అందుకే డబ్బు సంపాదించాలి నాన్న. కానీ జాతి కారణంగా ఎలాంటి మంచి పని దొరకటం లేదు, ఎవరూ ఇవ్వటమే లేదు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు మనం ఎందుకు బతుకుతున్నామా అని అనిపిస్తుంది నాన్న. ఇక అందరి కళ్ళల్లో ఈర్ష్య చూసి చూసి ఏమనిపిస్తుందంటే మన జీవితాలకు అసలు చాలు. అందరి జీవితాల విలువ ఒకేలా ఉంటుంది. చూడు బాబు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు. లోకుల కళ్లల్లో ఏసడింపు చూసినప్పుడు అప్పుడు మీ నాన్న ముందుకొచ్చి నిలబడు. అలాగే తన కళ్ళల్లోకి చూడు. నిన్ను చూడడం వల్ల తనకెంత ధైర్యం లభిస్తుందో, బలం వస్తుందో సంతోషపడతాడు. అర్థమైందా? ఆనందరావు సక్పాల్. అర్థమైంది నాన్న. నేను తొందరగా కాలేజ్కి వెళ్ళి ఫామ్ నింపేస్తాను. నువ్వు నాకు బయట కలు. బయట ఎందుకు? మళ్ళీ నాతో ఏమైనా మాట్లాడదుందా? కాదు, పుల్లైస్ తిందాం. ఏంటి? పరీక్ష ఫారం నింపడానికి వెళ్తున్నారు? తిరిగొచ్చాక చదువుకోండి. పరీక్షలో ఏం రాస్తారు మరి? భార్యకు పుల్లైస్ తినిపిస్తున్నారనా? అరే ఏంటి నువ్వు ఏదో విషయాన్ని ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటావు. నిజమే చెప్పాను కదా. ఇక ఈసారి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోండి. ఇక్కడున్న వాళ్ళందరికీ భోజనాలు పెడదాం. ఎందుకు? వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం ఎందుకు? ఎందుకంటే అది ఇక్కడున్న వాళ్ళందరికీ మీ చదువు అంటే చాలా అసూయ. వాళ్ళకు భోజనాలు పెట్టి నా సంతోషాన్ని పంచుకుంటాను. ఎవరెలా అసూయ పడతారో పడని, నేను మాత్రం నా భర్త చదువు గురించి సంతోషపడతాను. సరే. లక్ష్మి విను, ఇప్పుడు భీం భారం నింపడానికి వెళ్తున్నాడు. తను బయలుదేరగానే నువ్వు కడుపు నొప్పి నాటకం మొదలు పెట్టాలి. అలాగే.
ఇక మొదలుపెట్టు. వదినా ఏమైంది? నీకేమి కాదు లక్ష్మి. ఆనందాన్ని చూడండి. చాలా నొప్పిగా ఏమైంది ఉంది. లక్ష్మి? ఏమైంది? అయ్యో లక్ష్మి, కడుపులో నొప్పి వస్తుందంటే చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళి జట్కా పని తీసుకొస్తాను. ఆగు భీమ్, అంత తొందర ఏముంది హాస్పిటల్కి వెళ్ళటానికి? నేను ఇక్కడే చూస్తాను. అయ్యో గర్భంతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఇక్కడ నెప్పుడుతుందా? కాదు, పైన. ఈ దలియా అమ్మ మాటలు నమ్మి ఇక్కడే ఉండి ఆసుపత్రికి వెళ్ళకుంటే భీమ్ భారం నింపాలనుకున్న డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలను? ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్తున్నాను కదా. ఏమకేం తెలుసు? మా పుట్టింటి దగ్గర ఒక అమ్మాయికి ఇలాగే కడుపు నొప్పి వచ్చింది. ఇంట్లోనే వైద్యం చేయాలని చూశారు. దాంతో కడుపులో బిడ్డ చనిపోయాడు. జట్కా తీసుకొస్తాను. తొందరగా తీసుకురా. నీకేం కాదు లక్ష్మి, అంతా చక్కబడుతుంది. పద, ముందు తీసుకెళ్దాం. పద పద, మెల్లగా. అన్నయ్య పద. ఏం కాదు, పద. ఏం కాదమ్మా లక్ష్మి, కొంచెం ఉంచుకో. ఫామ్ నింపడానికి ఈ రోజే చివరి తేదీ. కానీ భీమరావు ఇంతవరకు ఫామ్ నింపడానికి రాలేదు. తేదీ గాని మర్చిపోయాడా ఏంటి? లేదు, భీమరావు మర్చిపోతాడా ఏంటి? చదువుకు సంబంధించిన ఏ విషయం అయినా కూడా అతను ఎప్పటికీ మర్చిపోలేడు. ముందు మీరు ఛాయ్ తాగండి. అది సరే, కానీ కొంపతీసి తన దగ్గర డబ్బులు లేవేమో. పద, మనిద్దరం వెళ్ళి ఫామ్ కోసం డబ్బులు కట్టేసొద్దాం. కానీ ఫామ్ నింపడం కోసం భీమరావు అవసరం ఉంది కదా. తను లేకుండా ఫామ్ మీద సంతకం ఎవరు పెడతారు? అయినా ఇంకో రోజు మిగిలి ఉంది, ఎదురు చూద్దాం. తప్పకుండా వస్తాడులే. సరే. హఠాత్తుగా నొప్పి మొదలైంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఏమైంది? నొప్పికి సరైన కారణం ఏంటో అర్థం కావట్లేదు. కానీ గర్భంతో ఉన్నప్పుడు తరచుగా ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆవిడ బలహీనంగా ఉంటే అప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. సరే, మేము గ్లూకోజ్ పెడతాం, అలాగే కొన్ని మాత్రలు రాసిస్తాను. అవి వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ డాక్టర్ గారు, ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం కలిపి ₹1.5 దాకా అవుతుంది. ₹1.5? నేను గ్లూకోజ్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాను. మీరు డబ్బు ఏర్పాట్లు చూసుకోండి. అన్నట్టు డబ్బు ముందుగానే కట్టాల్సి ఉంటుంది. అలాగే. ఊరుకో లక్ష్మి, ఏం కాదు. అత్తయ్య, అత్తయ్య ఇంటికి వెళ్దాం పదండి. ఈ నొప్పితో నేనేం చనిపోలే అత్తయ్య. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? అలా అనకు లక్ష్మి, అలా అనకు. లక్ష్మి అక్క, మీరు దాని గురించి బెంగపడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. డబ్బు ఏర్పాటు అదే అవుతుంది. పదానంద్, డబ్బులు ఏర్పాటు చేద్దాం. నాన్న, డబ్బులు నా దగ్గరున్నాయి. వైద్యం మొదలు పెట్టమనండి. ఆ డబ్బులు నువ్వు ఫామ్ నింపడం కోసం కాలేజీకి వెళ్ళి ఫామ్ నింపు. ఈ రోజు చివరి రోజు. మీరేమంటున్నారు నాన్న? వదినను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఫామ్ నింపడానికి ఎలా వెళ్ళగలను? మీరేం ఆందోళన పడకండి, ప్రస్తుతానికి డబ్బులున్నాయి. భీమ్, ఇప్పుడు నేను ఇంకా ఆనంద్ డబ్బులు ఏర్పాటు చేసేస్తాం. నాన్నా, భీమ్, డాక్టర్ గారు చెప్పారు కదా, కంగారు పడాల్సింది ఏమీ లేదని. అయినా కడుపుతో ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. లక్ష్మికి త్వరగానే నయమైపోతుంది. మేము వస్తాం. కానీ మనం కూడా బయట నిలబడదాం బాబాయ్. రమా, ఏదైనా అవసరమైతే చెప్పు. పదండి. పిన్ని, నేను కూడా ఇంటికి వెళ్తాను. నా దగ్గర 2-3 నగలున్నాయి. అవి తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాను. వద్దురామా, మర్చిపోయావా? మంజుల సమయంలో కూడా నువ్వు
ఈ మాట అన్నావు కదా, కానీ ఆయన నిరాకరించాడు కదా. ఆయన తీసుకోలేడు నీ నగల్ని. ఆ ఆనంద్ ఇంకా అన్నయ్య వెళ్ళారు కదా, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు. నువ్వేం ఆందోళన పడకు. ఊరుకో 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 లక్ష్మి, అంతా తగ్గిపోతుంది. అవునా? ఇదన్నమాట విషయం. ఇందుకే భీమరావు కాలేజీకి రాలేదు. ఇంకా ఇంత జరిగిన తర్వాత పాపం కాలేజీలో ఫామ్ ఎలా నింపుతాడు? నరోత్తం గారు, మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళండి. భీమ్ తన ఫామ్ నింపడానికి కాలేజీకి వెళ్ళాడు. నేనెందుకు వెళ్తాను రామ్జీ? నువ్వే వెళ్ళు, అది కూడా పరిగెడుతూ. తను ఆపు. ఇక్కడ వదిన ఆరోగ్యం బాగోలేదు. ఇక తను కాలేజ్ ఫామ్ కోసం డబ్బులు వృధా చేస్తున్నాడా? జోషి గారు, లక్ష్మీ భర్త ఇంకా బతికే ఉన్నాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. అవును, ఇంతకు ముందు కూడా చూస్తూ వస్తున్నాను కదా. ఇలా చూడు ఆనంద్, నేను ఇక్కడికి మీ అందరినీ చూడడానికి రాలేదు. నేను ఇక్కడికి భీమరావును కలవడానికి వచ్చాను. ఎందుకంటే హితేష్ మన మిత్రుడైనా లేదా శత్రువైనా ఇద్దరి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది కదా. సరే, నేను బయలుదేరతాను. చూడండి, లక్ష్మి వైద్యం కోసం రూపాయిన్నర అవసరం. ఒకవేళ మీరందరూ కొంచెం కొంచెం సహాయం చేశారంటే తన వైద్యానికి సరిపడొచ్చు. డబ్బులు మొత్తం ఎలాగైనా తిరిగిచ్చేస్తాం. నా దగ్గర ఉన్నాయి, కానీ నేను మీకు ఇవ్వను. ఏంటి ఆనంద్, నీ తమ్ముడు భీమ్రావ్ ఫామ్ నింపడానికి డబ్బులు వృధా చేస్తున్నాడు. ఇక నువ్వు మమ్మల్ని ఆపడుగుతున్నావా? మీ అందరికి ఇవ్వాలని లేకుంటే ఇవ్వకండి, కానీ మీ నోరైనా మూసుకోండి. నా దగ్గర 25 పైసలున్నాయి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. రామ్జీ అన్న, నా దగ్గర కొంత డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే తీసుకొస్తాను. ఆనంద్, కేవలం 75 పైసలే అయ్యాయి. కానీ మనకు కావాల్సింది రూపాయిన్నర. రామ్జీ, కేవలం 75 పైసలా? అంటే మొత్తం ఇంట్లో వాళ్ళంతా కలిసినా కూడా రూపాయిన్నర కూడా జమ చేయలేకపోయారా? దయనీయమైన స్థితి కదా రామ్జీ. అన్నట్టు ఎవరైతే నీకు సహాయం చెయ్యగలరో వాళ్ళ దగ్గర నువ్వు సహాయం తీసుకోలేదనుకుంటా. ఎలాంటి రోజులు వచ్చాయి రామ్జీ నీకు? హితేష్, ఈ రోజు నువ్వు రామ్జీ గారికి సహాయం చేయకుండా పాపం చేస్తున్నావు. దీనికి నువ్వు తప్పకుండా ఫలితం అనుభవిస్తావు. దలే అమ్మా, ఫలాలు లభించవు. ఫలాలు సంత నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అవి నేను ఇప్పుడు వెళ్ళి నా డబ్బులతో తీసుకొస్తాను. అరటి పళ్ళు, బత్తాయిలు, ఇంకా ద్రాక్ష పళ్ళు. సరేనా? నువ్వెలాగూ తినవు, కానీ నీ కొడుకు మాత్రం తప్పకుండా తినిపిస్తాను. సరేనా? అన్నా, నా కోసం దానిమ్మ పళ్ళు తీసుకొనిరా. అలాగే నాన్న, తీసుకొస్తానా? చూడు, మీరేం కంగారు పడకండి, మామయ్య వచ్చేస్తూ ఉంటారు. కానీ వెళ్లాల్సిన అవసరమే లేదు కదా రమ్మా. నేను లోపల కూడా చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులున్నాయి, సరిపోతాయి అని. వైద్యం మొదలు పెట్టడం ముఖ్యం కదా. వినిపించుకోలేదు. డాక్టర్
డాక్టర్ చెప్పారు కదా ఈ నొప్పి సాధారణంగా వస్తుందని. భీమ్, లక్ష్మి పరిస్థితి చాలా దిగజారుతోంది. డాక్టర్లందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళు నొప్పి సాధారణమైందనే చెప్తారు, కానీ నేను మా పుట్టింటి దగ్గర ఏం చూశానంటే ఈ పరిస్థితిలో చాలా దారుణం జరగడం నేను చూశాను. నాకు ఆందోళనగా ఉంది భీమ్. ఒకవేళ నువ్వు తలుచుకుంటే లక్ష్మికి వైద్యం జరుగుతుంది. నువ్వు మీ నాన్నకు చెప్పావు కదా నీ ఫారం డబ్బులు కట్టేసి లక్ష్మికి వైద్యం మొదలు పెట్టిద్దామని. అయితే చేయించుదాం. అయినా ఎలాగూ నాన్న వెళ్లారు కదా, ఏదో ఒకటి ఎలాగో ఏర్పాటు చేస్తారు. వాటితో నువ్వు భారం నింపుకో. అత్తయ్య, ఈయన డబ్బులు ఇస్తానన్నారు, కానీ మావయ్య వద్దని చెప్పారు. రమా, రమా, తను వీళ్ళ నాన్న. తన చదువు గురించి బెంక పడుతుంటాడు, అందుకే అలా మాట్లాడి ఉంటాడు. కానీ మీరిద్దరే ఆలోచించండి. లక్ష్మి పరిస్థితి ఇంతకంటే ఇంకా దిగజారిపోయి తనకేదైనా జరిగిందంటే నాకు చాలా భయం అనిపిస్తోంది. అయినా నువ్వు భీమ్ని చూడు, ఈ పాటికి కాలేజ్కి వెళ్ళిపోయి ఉండేవాడు ఫారం నింపడం కోసం. కానీ తనకు లక్ష్మి గురించి బెంగుంది. మీరన్నది నిజమే. నేను కూడా లోపల ముందుగా వైద్యం మొదలు పెట్టిద్దామని చెప్పాను కదా. కానీ నువ్వు ఇలా అనుకోకు, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని. కేవలం నాకు లక్ష్మి ఇంకా తన బిడ్డ గురించే చాలా దిగులుగా ఉందంతే. మీరన్నది నిజమే. మరి మావయ్యకి తెలుసు. అది తర్వాత చూసుకోవచ్చు రమా. ఇక నువ్వు ఊరుకో. మన దగ్గర డబ్బులున్నాయి కదా, ముందుగా వైద్యం మొదలు పెట్టిద్దాం. చూసావా ఎంత బుద్ధిమంతుడో. ఆ డబ్బులు ఇవ్వు. మొత్తం కలిపి ₹1.5 దాకా అవుతోంది. నేను గ్లూకోజ్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాను, మీరు డబ్బు ఏర్పాట్లు చూసుకోండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వైద్యం మొదలు పెట్టిద్దాం. ఆ డబ్బులు నువ్వు ఫామ్ నింపడం కోసం కాలేజీకి వెళ్ళి ఫామ్ నింపు. ఈ రోజే చివరి రోజు. ఈ రోజు నుంచి ఇక నీ చదువు ఆగిపోయినట్టే. మొత్తానికి ఈ రోజు నువ్వు ఓడిపోయి అలాగే నేను గెలవడం జరిగింది. అత్తయ్య, మనిద్దరి పథకం సఫలమైపోయిందా? దాదాపుగా. ఇక దేవుణ్ణి ఇదే ప్రార్థించు, ప్రతిసారిలాగే చివరిదాకా వచ్చేసరికి మన పాచిక తిరగబడకూడదని. అంతా చక్కబడుతుందిలేమ్మా, నీకేం కాదు. ఇది ఎలా? అది భీమ్ తన ఫారం డబ్బులు ఇచ్చేశాడు. ఏమన్నాడంటే నాన్న డబ్బులు తీసుకొస్తే వాటితో నేను ఫారం నింపుతాను అని. మీకోసం ఎదురు చూస్తున్నాడు, బయట నిలబడ్డాడు. ఏమైంది ఆనంద్? డబ్బులు ఏర్పాటు చేయలేకపోయారా? అమ్మా, మొత్తం కలిపితే ఒక 75 పైసలయ్యాయి. మిగతా వాళ్ళు ఇవ్వనన్నారు. నన్ను క్షమించండి, కానీ నేనేం కావాలని కడుపులో నొప్పి తెచ్చుకోలేను కదా. లక్ష్మి, నేను నిన్నేమైనా అన్నానా? లేదు, కానీ మీ మనసులో ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా. నా వైద్యం కోసమని మీ తమ్ముడి ఫామ్ డబ్బులు ఖర్చయిపోయాయని. లక్ష్మి, నువ్వు విశ్రాంతి తీసుకో. అలాంటిది ఏమీ లేదు. అలాగే తొందరగా కోలుకో. అవును లక్ష్మి, అలా ఆలోచించక తల్లి. నాన్న, వదనకు వైద్యం మొదలు పెట్టడం ఇప్పుడు చాలా అవసరం. ఇక ఈ డబ్బులను ఖర్చు చేయాల్సిన సరైన సమయం కూడా ఇదే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రోజే ఫామ్ నింపడానికి చివరి రోజు. ఇక మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఏం చెయ్యాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు. మరైతే ఏం చేద్దాం నాన్న? నేను ఫామ్ నింపను. పరీక్ష నేను మరోసారి రాస్తాను. నీ మెదడుగా చెడిపోయిందా?
సంవత్సరం మొత్తం వృధా అయిపోతుంది. చదువు మధ్యలో ఆపడం సరైంది కాదు, అది తప్పు. నాన్న, అలా అంటే జీవితంలో చాలా విషయాలు తప్పవుతాయి. కానీ మనమే వాటిని ఒప్పుగా మారుస్తాం కదా, ఇది కూడా అవుతుంది. లేదు, మీరు ఫారం నింపాలి. చూడు, నా దగ్గర 1-2 నగలున్నాయి. వాటిని తాకట్టు పెట్టి మీరు ఫారం నింపండి. ఏంటి రమ్మా నగలు తాకట్టు పెట్టడం లేదంటే నా ఏంటి? మీదొట్టే. మీరు ఫారం నింపాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు రమా?